తెలంగాణ కాంగ్రెస్ ఏటీఎంలా మార్చుకుంది. ఇక్కడి డబ్బుని ఢిల్లీకి పంపిస్తున్నారు. హామీలు అమలు చేయట్లేదన్న నితిన్ నబీన్. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుటుంబ పార్టీలు. రేవంత్ ప్రభుత్వం కమిషన్ల సర్కార్గా మారింది. రామచంద్రరావు ఆరోపణలు. బీజేపీపై మంత్రి పొన్నం విమర్శలు. బీజేపీ బీఆర్ఎస్ వరంగల్ ఎయిర్పోర్ట్ ఎందుకు తేలేదు? వరంగల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కామెంట్. కేంద్రం సరిపడా యూరియా పంపిస్తోంది. రైతులకు పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం. అధికారంలోకి రావడమే లక్ష్యమన్న రఘునందన్. రైతులకు 30,000 కోట్ల రైతు భరోసా ఎగ్గొట్టారు. ఆశీర్వాద సభల పేరుతో డ్రామాలు. యూరియా కొరత నుంచి దృష్టి మళ్లించేందుకేనన్న కేటీఆర్. నాకు నోటీసులు ఇవ్వలేదు. క్రమశిక్షణా కమిటీకి సమాధానమిచ్చా. మహేష్ గౌడ్తో విభేదాలు లేవన్న షబ్బీర్ అలీ. తల్లిదండ్రులు కావాలని మీ కలకి ఇంకెందుకు ఆలస్యం? ఫెర్టినైన్ ఫెర్టిలిటీ సెంటర్ లో ఉచిత స్కాన్, ఉచిత ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్. కేవలం 999 కు ఫెర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు వీర్య పరీక్షతో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం. విశాఖలో రాష్ట్రపతి పర్యటన. స్వాగతం పలికిన గవర్నర్ నజీర్. గిరిజన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి హాజరు. సీఎం రేవంత్ ను కలిసిన సంజయ్ జాజు. మర్యాదపూర్వకంగా భేటీ. ఇటీవలే సీఎస్ గా నియామకం. రైతు సమస్యలపై విజయవాడలో ధర్నా. చంద్రబాబు దగ్గరికి వెళ్లేందుకు రైతుల యత్నం. రైతులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం. షాప్లో యూరియా ఉంటే యాప్ ఎందుకు? కేసీఆర్ ఉన్నప్పుడు యూరియాకి ఇబ్బందులు వచ్చాయా? పంటల బోనస్ బోగస్ గా మారిందన్న హరీష్. ఏపీలో సింగపూర్ కాన్సులేట్ జనరల్. తాడేపల్లిలో జగన్తో భేటీ. వైసీపీ అధినేతతో చియాంగ్ చర్చలు. తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు. 2 రోజులుగా పనిచేయని సర్వర్. స్లాట్ బుకింగ్స్, రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం. అరకులోయలో నాగబాబు పర్యటన. ఉపాధి హామీ పనుల పరిశీలన. కూలీల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్సీ. ఫీజుల బకాయిలు చెల్లించండి. పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయాలి. హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడికి బీసీ సంఘాల యత్నం. స్కాలర్షిప్లు విడుదల చేయండి. హైదరాబాద్ లో ఏబీవీపీ ధర్నా. ఉన్నత విద్యా మండలి ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత. మహారాష్ట్ర సీఎంతో పవన్ భేటీ. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై చర్చ. ఏపీకి 2 ఆడపులులు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు. కామారెడ్డిలో యూరియా బస్తాల మాయంపై విచారణ. సేల్స్ ఇన్ఛార్జ్ పద్మకు షోకాజ్ నోటీసులు. రైతులకు తెలియకుండా మళ్లించారని గుర్తింపు. యూరియా అక్రమాలకు చెక్ పెట్టేందుకే యాప్. బ్లాక్ మార్కెట్ ను నిరోధించాం. రైతులకే యూరియా ఇస్తున్నామన్న తుమ్మల. మంచు కరిగి హిమాచల్లో వరదలు. లాహోల్ లోయలో తీవ్ర ప్రభావం. దెబ్బతిన్న వంతెనలు, ధ్వంసమైన రోడ్లు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో మోదీ మీటింగ్. కాసేపట్లో సమావేశం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంశాలే ఎజెండా. విరాళాల మాయంలో నా పాత్ర లేదు. టిన్ను యాదవ్ మోసం చేశాడు. సిట్ అధికారులకు చెంపత్ రాయ్ వివరణ. అయోధ్యలో కాంగ్రెస్ నిరసన. ధర్నా చేపట్టిన నేతలు. విరాళాల చోరీపై ప్రధాని సమాధానం చెప్పాలనే డిమాండ్. తప్పకుండా రాజకీయాల్లోకి వస్తా. ఏ పార్టీలో చేరతానో తెలీదు. తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేయట్లేదన్న లారెన్స్.